పత్తి పంట తీయడం పూర్తయ్యాక పొలాల్లో ఎండిపోయే పత్తి కర్రలను రైతులు సాంప్రదాయంగా కాల్చేసే పనిలో పడతారు. కానీ ఆదిలాబాద్ జిల్లాలోని కొంతమంది రైతులు మాత్రం వాటిని విలువైన బయోచార్గా మార్చి భూముల ఉత్పాదకతను పెంచడంలో వినూత్న మార్గాన్ని అవలంబిస్తున్నారు. ఇది పర్యావరణ పరిరక్షణకు దోహదపడే మార్గం కావడమే కాకుండా తక్కువ పెట్టుబడితో నేలకి భద్రతను కల్పించే స్థిర పరిష్కారం. బయోచార్ అనగా నియంత్రిత పైరోలిసిస్ ప్రక్రియ ద్వారా బయోమాసును బొగ్గులో మార్చడం. దీని నిర్మాణంలో ఉన్న సూక్ష్మ రంధ్రాల వల్ల ఇది నీటిని పట్టుకునే సామర్థ్యంతో పాటు నేలలో మైక్రో ఆర్గానిజంల పెరుగుదలకు అనుకూల వాతావరణం కల్పిస్తుంది. ఇందులో అధిక కార్బన్ శాతం నేల యొక్క సేంద్రియ కార్బన్ను పెంచుతుంది. ప్రకృతికి హాని కలిగించే దహనానికి ప్రత్యామ్నాయంగా బయోచార్ తయారీ పద్ధతిని రైతులు ప్రోత్సహించాలి. ఇది మట్టి గుణాత్మకతను మెరుగుపరచడమే కాక వాతావరణానికి నష్టం కలిగించే కార్బన్ డయాక్సైడ్ను నిలిపివేయడంతో చాలా చక్కగా పనిచేస్తుంది. పత్తి కర్రలను కాల్చకుండా మట్టికి జీవాన్ని పోసే బయోచార్గా మార్చడం ద్వారా రైతులు తమ భూమిని సమృద్ధిగా మార్చగలరు. రైతు చేతిలో ఎరువు తయారయ్యే శక్తి ఉన్నదనడానికి ఇదే ఒక ప్రామాణికం.